పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయాలు మరోసారి ప్రపంచ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా ప్రభావితం చేయనున్నాయి. అగ్రదేశంతో మిగిలిన ప్రపంచ సంబంధాలపై ప్రతికూల ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ట్రంప్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయంతో అమెరికాలో చమురు ధరలు, వినియోగ వస్తువుల ధరలు పెరుగుదల మొదలైంది. ఉపాధి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి. దీనికి తోడు భారత్ సహా అనేక దేశాలపై ట్రంప్ నిర్దాక్షిణ్యంగా సుంకాలు విధించడం ప్రపంచ దేశాలను దిగ్భ్రాంతికి గురిచేసింది. ట్రంప్ తాజా ఆర్థిక దాడి వెనుక ఉన్న ఉద్దేశం ఏంటి? దాని ప్రభావం ఎలా ఉండబోతోంది? సాక్షి స్పెషల్ రిపోర్ట్. అర్ధరాత్రి నుంచి ట్రంప్ ప్రభుత్వం విధించిన తాజా దిగుమతి సుంకాలు అమల్లోకొచ్చాయి. ఈసారి ఎలాంటి ఉపశమనం లేదు. 90కి పైగా దేశాలపై ఈ విధ్వంస టారిఫ్లు విధించబడ్డాయి. దీంతో అమెరికాలో దిగుమతి ధరలు పెరిగాయి. కొత్త టారిఫ్ రేట్ల కారణంగా అమెరికా దిగుమతి సగటు సుంకం రేటు 1934 తర్వాత భారీగా 18% పెరిగింది. ఇది గత 90 ఏళ్లలో కనీ విని ఎరుగనిది. బొలీవియా, ఈక్వెడార్, ఐస్లాండ్, నైజీరియా వంటి దేశాలపై 15% టారిఫ్ విధించగా తైవాన్పై 20% టారిఫ్ అమల్లోకొచ్చింది. బ్రెజిల్ నుంచి వచ్చే కొన్ని వస్తువులపై ఏకంగా 50% సుంకం విధించారు. కారణం ట్రంప్ మిత్రుడు జెయిర్ బోల్సనారోపై బ్రెజిల్ తీసుకున్న చర్యలు. ఇందుకు తోడు భారత్పై రష్యా నుంచి చమురు కొన్నందుకు ప్రతిగా 50% దిగుమతి సుంకాన్ని ప్రకటించారు. ఆగస్టు చివరి నాటికి ఇది అమల్లోకి రానుంది. దిగుమతులపై భారీగా టారిఫ్ విధించడంతో అమెరికాలో వినియోగ ధరలు పెరుగుతున్నాయి. పెయింటింగ్, వస్త్రాలు, ఫర్నిచర్ ధరలు జూన్లో భారీగా పెరిగాయి. జులైలో ఉద్యోగ నియామకాలు మందగించాయి. ఆర్థిక వృద్ధి పేలవంగా ఉంది. రాబోయే నెలలో ఈ ప్రభావం మరింత తీవ్రంగా కనిపిస్తుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ టారిఫ్ ప్రభావం ఇప్పుడిప్పుడే కనిపించడం మొదలైందని పిచ్ రేటింగ్స్ యుఎస్ చీఫ్ ఎకనామిస్ట్ వలు సోనోలా చెప్పారు. అమెరికా ఇప్పుడు స్టాగ్ఫ్లేషన్ వైపు సాగుతోందని మూడీస్ చీఫ్ ఎకనామిస్ట్ మార్క్ జాండీ హెచ్చరించారు. అంటే ఆర్థిక వ్యవస్థ నిశ్చలంగా ఉండి ధరలు మాత్రం పెరగడం వల్ల ఫెడ్ రిజర్వ్ పై తీవ్రమైన ఒత్తిడి పెంచుతోందని ఆయన అభిప్రాయపడ్డారు. టారిఫ్ నిర్ణయాలపై రాజకీయ విమర్శలు తీవ్రమయ్యాయి. ట్రంప్ మాత్రం దేశం ఊహించలేని వృద్ధిని చూస్తుందని ప్రకటించారు. ఉద్యోగ గణాంకాలు తప్పుగా ఉన్నాయని అభియోగాలు చేస్తూ వాటిని సమీక్షించే అధికారిని కూడా ట్రంప్ తొలగించారు. ఇంతటి తీవ్రమైన వాణిజ్య యుద్ధం వెనుక మరో వ్యూహం ఉంది. ట్రంప్ ఉద్దేశం రష్యాపై ఒత్తిడి పెంచి యుద్ధాన్ని ఆపించడమనే అభిప్రాయాన్ని ఆయన అనుయాయులు ప్రచారం చేస్తున్నారు. అయితే ఇది నిస్సందేహంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థను గందరగోళంలోకి నెట్టేస్తోంది. ట్రంప్ విధిస్తున్న సుంకాలు వాణిజ్య సంబంధాలను సమతుల్యం చేస్తాయని ట్రంప్ అంటున్నారు. కానీ ఇది ఓ ప్రమాదకరమైన ఆర్థిక పతనానికి నాంది కావచ్చునని నిపుణులు ఆందోళన చెందుతున్నారు. భారత్ వంటి దేశాలు కూడా ఇప్పుడు తమ వ్యూహాలను పునఃపరిశీలించాల్సిన అవసరం ఏర్పడిందని, అది వాణిజ్య యుద్ధం, ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు.